శ్రమ పడెను అంటే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, శ్రమ పడెను. శ్రమ పడితేనంట దేవుని ఆశీర్వాదాన్ని మనం చూస్తామంట. ఎవరెవరు దేవుని ఎదుట శ్రమ పడ్డారో, ఏ విధంగా శ్రమపడి ఆయన దగ్గర మేలు పొందుకున్నారో, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా విందాం. కొంతమంది శ్రమ పడుతున్నారు, ఆ శ్రమ పడుతున్నప్పుడు ఫలితం రాలేదని బాధపడతా ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శ్రమ పడాలి. ఆ శ్రమను బట్టి దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఫలితాన్ని ఇస్తాడు. ఏడ్చుకుంటూ విత్తినటువంటి వారు సంతోషకరమైనటువంటి పంటను కోస్తారు. అందుకనే దేవుని బిడ్డలారా, శ్రమ పడాలి. శ్రమ పడితే దేవుడు ఖచ్చితంగా ఆ శ్రమ తగ్గట్టుగా ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. శ్రమ అంటే ఏంటిది అనుకుంటున్నావు? కష్టం. శ్రమ అంటే ఏంటిది? కష్టం. ఇప్పుడు ఒక శ్రమ వచ్చినప్పుడు ఎంతో కష్టపడతాం మనం. ఆ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూసి ఏం చేస్తారంటే కించపరుస్తారు. ఓ మా ఇవేంది ఇంత శ్రమ పడుతుంది, దేవుని సన్నిధికి వెళ్తుంది కానీ ఇంక శ్రమ పడుతూనే ఉంది, ఇంకా బాధలు తీరట్లేదమ్మా అని లోకములో ఉన్నటువంటి వారు అంటారు. కానీ నా దేవుడు ఆ కష్టాన్ని చూస్తాడు. ఆ కష్టాన్ని చూసి ప్రతిఫలము నాకు ఇస్తాడు అని ఒక ఆలోచన మన జీవితంలో కలగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? శరీరకరంగా కష్టాలు రావచ్చు, మానసికంగా కష్టాలు రావచ్చు, ప్రయత్నం చేసి పని చేసేటప్పుడు కూడా కష్టాలు రావచ్చు. అంత మాత్రాన కష్టం వచ్చిందని ఆ కష్టాన్ని వదిలిపెట్టి మనము అదిని కూర్చోకూడదని దేవుడు చెప్తున్నాడు. మానసికంగా ఒత్తిడులు అనేకమైనటువంటి వస్తాయి, ఒక కష్టమే. ఇంటినవా దేవుని బిడ్డలారా, మానసికంగా అంటే అది ఎవరికి చెప్పుకోలేరు. ఇక లోపటనే మనసులో కుమిలిపోతా ఉంటారు, అదొక కష్టమే. పని చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఆ పని చేయడానికి శరీరం సహకరించదు, అది కూడా కష్టమే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ ఈ విధంగా కష్టం ఉంటుందని నువ్వు ఎప్పుడూ బాధపడకు. ఆ కష్టాల నుంచి విడిపించటానికి నా దేవుడు ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు. హల్లెలూయా చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు నిన్ను నడిపించుకున్నాడో తెలుసా? ఆ కష్టాల నుంచి, ఆ శ్రమల నుంచి నిన్ను విడిపించి ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని, ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆ కుటుంబము సంతోషకరంగా ఉండాలని, ఆ కుటుంబము ఏ పని చేసినా కూడా దీవెనకరంగా ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే కష్టం వచ్చినంత మాత్రాన దేవుని వదిలిపెట్టకూడదు. మానసికంగా ఒత్తిడిలు వచ్చినంత మాత్రాన దేవుని వదిలిపెట్టకూడదు. శరీరకరమైనటువంటి కష్టాలు వచ్చినంత మాత్రాన నువ్వు దేవుని వదిలిపెట్టొద్దు. దేవుని వదిలిపెట్టకుండా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఆ కష్టాన్ని బట్టి నా దేవుడు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయితే ఈ శ్రమల నుంచి మనము ఆశీర్వాదంలోనికి రావాలంటే మొట్టమొదట దేవునితో పని చేస్తే ఫలితము తప్పకుండా వస్తుంది. కొంతమంది దేవుని మీద నమ్మకం
పని చేస్తా ఉంటారు. అప్పుడు మనం ప్రతిఫలము పొందలేము. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకముతో ఆ పని ప్రారంభిస్తావో నువ్వు ఫలితాన్ని చూస్తావు, ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తావు. అప్పుడు శరీరము సహకరిస్తుంది. వింటున్నావా? నువ్వు చేసే ఆలోచన, నీ మానసికంగా వేదనలు, ఆ బాధలు అవన్నీ తొలగిపోతాయి. తొలగిపోయి నీ జీవితం కంటెంట్ అంతా ఎక్కడ ఉంటదంటే ఆ పని మీద ఉంటది. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుని నమ్మకముతో పని చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. అందుకనే దేవుని బిడ్డలారా, శ్రమలో ఖచ్చితంగా లాభం ఉంటుంది. దాన్ని పసిగట్టాలి మనం. శ్రమ పడ్డప్పుడు లాభం వస్తుంది, ఖచ్చితంగా లాభం వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలను ఎప్పుడు మనం నమ్మకూడదు. వరదబోతోలు అంటారు చూసావా? ఆ మాటలు ఈ మాటలు, ఆ మాటలు ఈ మాటలు చెప్పి నేనే పని చేసిన అనుకోని ఫీల్ అయిపోతారు కొంతమంది. అందుకనే వరదబోతోలు మాదిరిగా మనం ఉండకూడదంట. ఎందుకంటే ఆశీర్వాదానికి మనం దూరం అయిపోతాము. ఇప్పుడు ఒక మనిషి మనలను నమ్మాడు. నమ్మిన తర్వాత ఆయన దగ్గరికి పోయి మనం కాని మాటలు ఆయన మాటలు అన్ని చెప్పామనుకో, ఒకసారి వింటాడు, రెండోసారి వింటాడు, మూడోసారి వింటాడా? అందుకనే అతడు సహాయం చేస్తున్నటువంటి ఆ సహాయాన్ని ఆ మాటల ద్వారా మనం ఏం చేస్తామంటే, ఆ తప్పుడు మాటల ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ సహాయాన్ని మనంతట మనమే పోగొట్టుకుంటాం. దేవుని దగ్గర కూడా అదే. దేవునితో ఎప్పుడైతే పని చేస్తావో అప్పుడు ఫలితం వస్తుంది. దేవుని నమ్ముకొని దేవునితో ఉండి మనుషులు చెప్పినట్టుగా వరదబోతోలు మాట్లాడి చెప్తా ఉంటాడు. ఇట్లా చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి అని చెప్పి ఆ మాటల ప్రకారంగా నువ్వు చేస్తావు. కానీ దేవుని దగ్గర తీర చూసేసరికి ఫలితం లేకుండా పోతే నీ జీవితం ఎంత కుమిలిపోద్ది. అయ్యో, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తున్నానే, దేవునితో ఉన్నానే, బాప్తిసం తీసుకున్నానే, ఆరాధనలో ఉన్నానే, ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉన్నానే, కానీ వాళ్ళకేమో ఫలితం వచ్చింది, నాకేమో ఫలితం రాలేదంటే కారణం ఏందో తెలుసా? నువ్వు మనుషుల మాటలు వింటున్నావు, మనుషులతో పోతున్నావు. అందుకనే దేవుని మీద నమ్మకముతో నువ్వు పని చేయట్లేదు. అందుకనే నీ అనారోగ్యం విడుదల కావట్లేదు, నువ్వు ఫలితము పొందుకోవట్లేదు, నువ్వు దీవెనకరంగా మార్చబడట్లేదు, నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావు. అంటే కారణం ఏంటంటే దేవునితో నువ్వు పని చేయట్లేదు. దేవునితో ఎప్పుడైతే ఆ పని ప్రారంభిస్తావో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా ఫలితము ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? సామెతల పుస్తకము 14వ అధ్యాయము 23వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల పుస్తకము 14వ అధ్యాయము 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి చూసావా? వట్టి మాటలు లేమిడికి కారణము. అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు చెప్తున్నటువంటి మాట, లేమిడికి మనం పోకూడదు, దుర్భాతమైనటువంటి మాటలు మనము మాట్లాడకూడదు. ఎందుకంటే అది లేమిడి కంటే దరిద్రతనిగా తీసుకొని పోతుంది. కాని మాటలు మాట్లాడినప్పుడల్లా ఈ మాటల ద్వారా సహాయం చేసే దేవుని దగ్గర కాని మాటలు అబద్ధాలని అయ్యి మనం ఏం చేస్తామంటే లేమిడికి వెళ్ళిపోతాం. లేమిడి అనగా దరిద్రం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దరిద్రం అంటే పేదరికం. ఆశీర్వాదముగా ఉన్నటువంటి వారిని కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాం, పేదవారంగా మారుతున్నాం. అంటే కారణం ఏందో తెలుసా? ఈ వర్తుబాటు మాటలు. ఫస్ట్ లో ఉన్నటువంటి భక్తి ఉండదు,
ఫస్ట్ లో ఉన్నటువంటి ఆరాధన ఉండదు, ఫస్ట్ లో ఉన్నటువంటి క్రమం ఉండదు, ఫస్ట్ లో ఉన్నటువంటి భక్తి ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే రాను రాను వృధ మాటల్లోనికి వచ్చేస్తారు, చెప్పుడు మాటల్లోనికి పోతారు. అప్పుడు మన మన సమస్యలు తీరకుండా పోతున్నాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుడు చెప్తున్నాడు, శ్రమలో ఖచ్చితంగా లాభం ఉంటుంది. మనం ఖచ్చితంగా నిజంగా పని చేసే వ్యక్తికి తప్పకుండా దేవుడు ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడైనా సరే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవునితో ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. దరిద్రం మాత్రము రానియడు, గౌరవాన్ని దేవుడు తీసుకొస్తాడు సమాజంలో కూడా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, కష్టపడే వారిని ఊళ్ళల్లో కష్టపడే వారిని ఏం చేస్తారంటే అతనిని ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉంచారు. ఎందుకు ఉంచారు? కష్టం చేస్తాడు కాబట్టి అతని ఒక రోజు కూడా ఇంటికాడ ఉంచారు. కారణం ఏంటంటే ఇతని దగ్గర ఒర్దుబోతు మాటలు ఉండవు, మాటలకి లోడు కాడు, మనం పంపించిన పని ఖచ్చితంగా చేస్తాడు, మనం లేకున్నా కూడా ఈ పని ఖచ్చితంగా చేస్తాడు అని కష్టపడే వారికి ఎప్పుడైనా ఫలితం లాభం ఖచ్చితంగా ఉంటది. ప్రార్థన చేసే వారికి కొంతమంది కష్టాలు వస్తాయి. ప్రార్థన చేసేటప్పుడు ఊక ప్రార్థన మనసు ట్రయల్ వచ్చేస్తుంది. వీళ్ళు మంచోలే కానీ సాధారణ బుద్ధి చేస్తాడు. దేవుని సన్నిధికి మనం వచ్చేటోళ్ళమే కానీ సాధారణుడు ఏం చేస్తాడంటే ఆ ప్రకారంగా ప్రేరేపణ కలగజేస్తాడు. ఊక భక్తేనా, ఊక ప్రార్థనేనా, ఊక పనికి వెళ్ళొద్దా, ఇలాంటి ఆలోచనలు కలగజేస్తా ఉంటాడు. అందుకనే ఒర్దుబోతుల మాటలు మనం పట్టించుకోకూడదు. అది లేమిడికి తీసుకోపోతుంది, అంటే దరిద్రానికి తీసుకొని పోతుంది, అది పేదరికానికి తీసుకొని పోతుంది. బలిసి ఉన్నటువంటి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఏం తీసుకొని వస్తాయంటే అనారోగ్యంలోనికి, ఆశీర్వాదం కోల్పోయేటట్టుగా నీ జీవితాన్ని ఆ విధంగా తారుమారు చేస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, ఊళ్ళో అయినా ఎక్కడైనా కానీ కష్టం చేసేవానికి ఎప్పుడైనా ప్రతిఫలం వస్తూనే ఉంటది. నేను ఒక చిన్న మాట చెప్తాను. అప్పట్లో నేను పని చేసేటప్పుడు నన్ను ఎవ్వరు కూడా ఇంటి దగ్గర ఉంచపోయేది. నాకెందుకో ప్రభు గుర్తుకొచ్చేస్తుంది. వరిసేళ్ల కోతలే గాని, కుప్పగొట్టుడే గాని, అప్పట్లో కుప్పగొట్టేది, పడుగు తీయటమే గాని, వింటున్నావా, బావులల్లో మట్టి మోయటమే గాని, బావులల్లో అప్పుడు తీసేది బావులు పారబెట్టుడే గాని ఒక్కరోజు కూడా నన్ను ఇంటి దగ్గర ఉంచపోయేది. బొగ్గులు కాల్చడమే గాని, ఆ కాల్చిన బొగ్గులు గుంజటానికైనా గాని ఆ కష్టాలు చెప్తే నాకు ఇప్పుడు కన్నీరు వచ్చేస్తుంది. ఎంతో కష్టపడ్డాను నేను. అందుకనే కష్టపడ్డానికి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఈ వాక్యాలు మా ఫ్రెండ్స్ కూడా చూస్తారు, ఊరే వాళ్ళు కూడా చూస్తారు, అందరూ వింటారు. ఎక్కడ కూడా కథలు అనేది ఉండదు. ఇలా ఇదంతా సజీవంగా నడుస్తున్నటువంటియే నేను చెప్తాను. ఇంకా మేము ఏం చేసేదంటే ఆ కష్టాలలో మేము చదువుకుంటప్పుడు మురళీకృష్ణ అనేవాడు ఉండే. మురళీకృష్ణ ఇప్పుడున్నాడు, ఎంపీటీసీ అయిపోయింది, రాజకీయం చేస్తున్నాడు. చుట్టల ఎల్లయ్య అని ఉండే, గుడిపల్లి అని అంటాడు అని. అయితే వాడు నేను మీ ముగ్గురము అప్పుడు ఏం చేసేదో తెలుసా? కట్టల పని ఉన్నప్పుడు బడి వదిలిపెట్టగానే ఆ కట్టల పని చేసేది. ఆదివారం వచ్చిందంటే ఆ పని చేసుకునేది మేము ముగ్గురం కలిసి. బడికి పోయేది, మళ్ళీ ఆ పనులు చేసుకునేది. అవి గుడ్డలు గుట్టించుకొని ఖర్చులు పెట్టుకొని చదువుకున్న రోజులు ఉన్నాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా?
ఇప్పుడు మురళీకృష్ణ అంటే రాజకీయం చేస్తున్నాడు, ఇప్పుడు పెద్ద రాజకీయ నాయకుడు అయ్యాడు. ఇది నా అనుభవంలో నేను చెప్తా. కష్టము ఎప్పుడు కూడా లాభానికి చేకూరుస్తుంది, ఆశీర్వాదానికి తీసుకోలేస్తుంది. కొంతమంది కష్టం అంటే దూరంగా ఉంటారు. లేనిపోని మాటలు కాదు, అబద్ధ మాటలు కాదు, ఇవన్నీ చెప్పుకోకూడదు. అది మనకు ఆశీర్వాదము చేసే వారికి ఆశీర్వాదము చేయకుండా దూరం చేస్తుంది చెప్పుడు మాటలు. అందుకనే దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం గమనించి ఎప్పుడైతే కష్టపడతామో దానికి ప్రతిఫలము దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వెంటనే బైబిల్ పట్టుకొని బోధ ప్రకటించాడా అని మీరు అనుకుంటున్నారేమో. లేదు లేదు, నా దేవుడు కూడా 30 సంవత్సరాల వరకు కష్టం చేశాడు. ఎక్కడ? భూమి మీద కష్టం చేశాడు దేవుడు. కష్టాలు చేశాడు దేవుడు భూమి మీద. ఎందుకు దేవుడై ఉండి మన కొరకు కష్టాలు చేశాడంటే ఆ మాదిరిగా నువ్వు మనమందరం జీవించాలని. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది ఇప్పుడున్నటువంటి వారికి ఏ పని చేయకుండానే ఫలితం రావాలి. అందుకే దేవుని సన్నిధికి వస్తేనే కదా, దేవుని అంగీకరిస్తేనే కదా, దేవుడితో బ్రతుకుతేనే కదా, దేవుడికి ప్రార్థన చేస్తేనే కదా మనము ఆశీర్వాదానికి వచ్చే. గుట్టిగా ఏ విధంగా వస్తుంది? ఈరోజు కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి రారు కానీ అనారోగ్యం వచ్చిందని చెప్తారు. కొంతమంది ఇండ్ల దగ్గరనే ఉంటారు. కొంతమంది ఇంకేమనుకుంటారో తెలుసా? ఏ అయ్యగారు బాగుకోవడానికే మనం వెళ్తున్నాం అనే మాటలు కూడా వస్తాయట. అమ్మా, ప్రార్థన నా కొరక మీ కొరక? మీ బ్రతుకులు మారటానికే కదా. కొంతమంది ఆశీర్వాదంగా ఉన్నటువంటి వాళ్ళు, మంచిగా అయినటువంటి వాళ్ళకు కొంతమందికి అలాంటి వచ్చేస్తే పక్కల అన్ని జనులైనటువంటి వాళ్ళకు ఏ మాదిరిగా అనిపిస్తుంది. అందుకనే కొన్ని కుటుంబాలలో ఆ అనారోగ్యాలు ఇప్పటికీ ఆ విధంగానే ఉంటున్నాయంటే కారణం ఏంటో తెలుసా? నీ జీవితము దేవునికి తెలుసు, నీ పరిస్థితి దేవునికి తెలుసు. నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావో, ఎప్పుడు నాకు దూరం అయిపోతావో, ఎప్పుడు నువ్వు లేవుడికి వెళ్ళిపోతావో, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? దేవునికి తెలుస్తాయి. మనుషులకు ఎవ్వరికి ఏది తెలియదు. అందుకనే దేవుని బిడ్డలారా, మైకు తరంగాలలో దేవుని వాక్యము వెల్లడవుతుంది. ఈ వాక్యాలు విని ఇకనైనా మీరు మార్చుకుంటే దేవుడు మీ కుటుంబాలను మిమ్మలను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడై ఉండి ఈ భూమి మీదకి వచ్చి పని చేశాడు అంటే ఒంటరికి పని చేశాడు దేవుడు. ఆయన పుట్టింది ఎక్కడ? ఒట్లో ఇంట్లోనే. ఒట్లో ఇంట్లో పుట్టిన దేవుడు ఆయనకు ఎవరు కావాలని కోరుకున్నాడు తెలుసా? గొల్లవాళ్ళు కావాలని కోరుకున్నాడు. ఎంత దీనత్వం కలిగిన దేవుడు! ఈరోజు అందరూ యేసయ్య అంటే అబ్బో ఆ దేవుడా, మాదిగోళ్ళ దేవుడా, మాలోళ్ళ దేవుడా, పేదవాళ్ళ దేవుడా అని అంటారు. కానీ నా ప్రభు ఈ భూమి మీదకి వచ్చి చూసింది ఎవరు? మొట్టమొదట ఒడ్లోల కుటుంబంలోనే దేవుడు జన్మించాడు. జన్మించిన దేవుడు ఎవరి మీద గురి పెట్టాడు? గొల్లల మీద గురి పెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, సర్వ మానవునికి ఆయన దేవుడై ఉన్నాడు. ఈ రోజు అది ఎరగక ఒక కులానికి అంటగట్టుకొని, ఒక మతానికి అంటగట్టుకొని మంచి చేసే దేవుని వదిలిపెట్టి ఆయన ఆ దేవుడా అనే ఒక నేరాన్ని ఎందుకు మోపుతున్నారంటే, మీరు బ్రతకకూడదు. దేవుని అంగీకరిస్తే ఆశీర్వదించబడతారు. యేసయ్యను అంగీకరిస్తే అనారోగ్యాలు విడుదలైపోతుంది. యేసయ్య దగ్గరికి వెళ్తే మనం బాగొస్తుంది, వాళ్ళకు తెలివి వస్తుందని ఏయో ఒక మాటలు చెప్పి దేవుని దగ్గరికి రాకుండా వాళ్ళు దూరం చేస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పట్లోనే ఇంత జ్ఞానము
మనకు ఉంటే మరి యేసయ్యను మర్చిపోదుమా? ఈ తాగుల్లోనికి పోదుమా? సంసారాలు ఖరాబ్ అవునా? జీవితాలు ఖరాబ్ అయిపోవునా? భర్త భార్య దూరంగా ఉందిరా, విడిపోదురా? ఆయన మహాకృపను బట్టి ఆయన ఎవరైతే ఆయనకు ఇష్టముగా అనిపిస్తుందో ఆ పేదవాళ్ళ దగ్గరికి వచ్చేసి ఆయన మాట్లాడి ఆయన కుటుంబాన్ని సకదిద్ది ఆయన కొరకు ఉపయోగించుకున్న వాడే నా ప్రభువైన యేసు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎంతో మంది అనుకుంటారు ఇక చనిపోతారులే, ఈ పరిస్థితులు ఇంతేలే, ఈ కుటుంబాలు ఇంతే పాడైపోతాయిలే, ఇదిగో అనారోగ్యం, ఈ అనారోగ్యంతో ఇట్లే పోతారులే అని జనాలలో లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, నీ ఏ అనారోగ్యం చేత బాధపడుతున్నావో, ఏ సమస్యల చేత సతమతమైపోతున్నావో, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, కానీ నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. ఒకవేళ మైకు తరంగాలలో ఈ వాక్యాలు వింటున్నటువంటి నీవు నీ రోగాన్ని బాగు చేసుకోవాలంటే, నీ తాగుల నుంచి విడుదల పొందుకోవాలంటే, నీ కుటుంబము సంతోషంగా ఉండాలంటే నా యేసయ్య దగ్గరికి రా. ఆయన ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఫలించే కుటుంబముగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నా ప్రభు చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా మనం విందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాడు. యేసయ్య ఆదివారం రోజు నా తండ్రి ఏ విధంగా పని చేస్తున్నాడో అదే పని కూడా నేను చేస్తున్నాను. అక్కడ తప్పే ఉంది? ఏం తప్పు లేదు. ఒకరికి బాగులేదు. ఆ బాగు లేనటువంటి ఆయనని ఏం చేశాడు దేవుడు? బాగు చేశాడు. బాగు చేసినప్పుడు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఆదివారం విశ్రాంతి దినము కదా, ఈ విశ్రాంతి దినములో ఈ విధంగా చేయొచ్చా? ఆ పక్షవాయువు పడిపోయింది వానికి. 38 సంవత్సరాలకెళ్ళి ఆ రోగం చేత బాధపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ మాట చదువు నాన్న, 1వ వచనం చదువు. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. అది ఒక పండుగ, యూదులకు దేవుని పండుగ ఒక పండుగ వచ్చింది కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. కంటిన్యూ చేయి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉన్నది. దానికి 5 మంటపములు కలవు. వాటికి 5 మంటపములు కలవు. ఆయా సమయమునకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట అలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి స్వస్థత పొందుకుంటున్నారు. ఈ 38 సంవత్సరాలకెళ్ళి ఆ ఒడ్డున కూర్చున్నాడు పక్షవాయువు పడినటువంటి వాడు. ఆ యెరూషలేము ప్రాంతంలో గొర్రెల దొడ్డి దగ్గర కోనేటు ఉన్నది. అక్కడ ఆయా సమయాలలో దేవుని దూత వచ్చి
వాళ్ళు అక్కడ దునికి ఆ రోగాన్ని స్వస్థపరచుకుంటారు. అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు చక్కగా మీతో మాట్లాడుతున్నటువంటి మాట, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఖచ్చితంగా ఏ అనారోగ్యము రాకుండా మన కుటుంబాలను దేవుడు మనలను భద్రపరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ కోనేటి పక్కన 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వాడు ఎవరు అతనికి దారి చూపెట్టలేదు. అయితే యేసయ్య వచ్చేసి, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ సమయాలలో దునుకుదామని పోయేసరికి ఆయా సమయంలో వాళ్ళు దునుకుతున్నారు, కానీ ఆ సమయం అయిపోతుంది, ఇతడు పోవట్లేదు, ఎందుకంటే పక్షవాయువు వచ్చింది. యేసు ప్రభు నేరుగా వెళ్ళాడు అతని దగ్గరికి. వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నువ్వు స్వస్థత కోరుచున్నావా అన్నాడు. అవునయ్యా, నేను దిగి స్వస్థత పొందుకుందామనేసరికి ఎవరో ఒకరు దొరుకుతున్నారయ్యా, నన్ను ఎవ్వరు ఆ కోనేటి దగ్గర తీసుకోపోవట్లేదయ్యా అని చెప్తున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అదే ప్రకారంగా ఆ పరుపు నెట్టుకొని నడవటం మొదలు పెట్టాడు. ఆ వెంటనే అతడు స్వస్థత పొందుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ పని ఎప్పుడు జరిగిందంటే ఆదివారం రోజు చేశాడు దేవుడు. ఆదివారం రోజు చేస్తే ఆదివారం పని చేయకూడదు కదా, నువ్వు ఎట్లా స్వస్థత చేశావు అని అంటే అక్కడ దేవుడు చెప్తున్నట్టు, నా తండ్రి ఏ విధంగానైతే చేశాడో నేను కూడా ఆ విధంగానే చేశాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు కష్టములో కూడా ఆ పని ఖచ్చితంగా చేస్తాడు. అతడు ఎంత కష్టంలో ఉన్నాడు, ఎంత బాధలో ఉన్నాడు. అందరు పోయి దునికి స్వస్థత పొందుకుంటే అతనికి లేవలాని చాతగాని పరిస్థితి అయిపోయింది. తాగినోడు తాగి 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 చాతగాపోతే పరిస్థితి ఎట్లుంటది? అన్ని అక్కడనే ఇక. అందుకనే దేవుని బిడ్డలారా, అట్టాటి సమయంలో దేవుడు ఆదరించటానికి వచ్చేసి ఆ సమయంలోనే నా దేవుడు మేలు కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంత భాగ్యం దేవునికి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా చెప్పాడో అదే ప్రకారంగా నడుచుకున్నందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. చదువుతారా మాట? మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఎన్ని కష్టాలు పడ్డాడో మనం విందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియు కుమారుడు కాడా? ఇతడు మరియా కుమారుడు కాడా? ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సహోదరి మనులందరూ మనతో ఉన్నవారు కాదా? చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ ఈయన వడ్లవాడిగా గుర్తింపు పొందారు. తండ్రి వడ్ల పని చేస్తున్నాడు, ఈయన అక్కడ తండ్రి చేస్తున్నటువంటి పనులు చేస్తా ఉన్నాడు. ఆయన ఏ పని కూడా తండ్రి చెప్పింది జవదాట్లేదు. ఇప్పుడు వడ్ల పని చేసినప్పుడు నాగలు పట్టుకో మంచిగా చేస్తాను అంటాడా? ఇప్పుడు బలిపీఠం ఉంది, దాన్ని సాగాలి నాన్న అంటే సాగాలనా సాగకూడదా? ఫలానా చోటుకి వెళ్ళిపో, ఆ కట్టడ తీసుకురాపో నాన్న అంటే తీసుకురాకూడదా? ఆయన మరి ఈ భూమి మీద ఎన్ని కష్టాలు పడ్డాడో ఆలోచన చేయండి. ఆ కష్టం పడ్డట్టే దేవుడు అతనిని, యేసయ్యను, తన కుమారుని దేవుడు అభిషేకించి ఆయన
కృపావరాలు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ అనారోగ్యము ఈ అనారోగ్యము ఆ పక్షవాయువుని స్వస్థత కలిగింది కారణం ఏంటంటే తండ్రి అడుగుజాడలో నడిచాడు గనక, ఆయన కృప ఆయన మీద ఉన్నది గనక ఆ సమయం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తగ్గట్టు ఫలితాన్ని దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ 4వ వచనం చదివామన్నా? 4వ వచనం చదువు. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప ఎక్కడను ఎప్పుడు కూడా ఒక భక్తుడు ఒక సేవకుడు ఘనహీనుడు కాడు. ఎప్పుడంటే ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఘనహీనంగా ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనులు మనోలైతే ఘనత రాదు. ఎందుకు ఘనత రాదంటే మనవాడే కదా, మావాడే కదా. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సేవకు అర్హత కలిగినటువంటి వారు, అందుకనే ఒక ఘనహీనుడు కాకుండా ఘనత కలిగి జీవించాలంటే ఆయన చెప్పినటువంటి ప్రాంతానికి దేవుడు పంపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అక్కడికి వెళ్తే ఏది కూడా మనకు అనిపించదు. కారణం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు ఆయన దీవించునుగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. 13:55 మత్తయి సువార్త 13:55 మత్తయి సువార్త 13:55. ఇతడు వడ్లవాని కుమారుడు. ఇతడు ఎవరు? యేసయ్య వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాను వారు ఇతని సహోదరులు కారా? దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి వడ్లవాని కుటుంబంలో పుట్టాడు కాబట్టి అదే జనాలందరూ ఆ ప్రకారంగానే పిలుచుకున్నారు. ఎవరు? వడ్లవాడు అని పిలుచుకున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు బిడ్డలారా, నా దేవుడు ఆ వడ్ల కుటుంబంలో పుట్టి తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆయన 30 సంవత్సరాల దాకా అన్ని కష్టాలు పడ్డాడు ఈ భూమి మీద. ఎవరు? యేసు ప్రభు దేవుడై ఉండి దేవుని పోలిక వదులుకొని ఆయన మానవుడిగా వచ్చి మానవుడు ఈ భూమి మీద ఏ విధంగా బ్రతుకుతున్నాడో ఆ బ్రతుకును చూపించాడు దేవుడు. ఆ తర్వాత 30 సంవత్సరాలకు దేవుడు దర్శించి అప్పుడు 3.5 సంవత్సరములు దేవుడు యేసయ్యను ఈ భూమి మీద వాడుకున్నాడు. సేవకునిగా సేవ ప్రారంభం చేశాడు. 3.5 సంవత్సరాలు దేవుడు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉండి మన కొరకు శ్రమపడి ఆయన మరణించి తిరిగి మృత్యుంజుడై తన తండ్రి కుడిపార్చాన కూర్చున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? యేసు ప్రభు ఇంత కష్టపడ్డాడు. ఒడ్లోలు ఇంట్లో పుట్టి ఆ పని చేస్తే ఇప్పుడు ఒడ్లోలు ఏమంటారు? ఆ దేవుడా అని అంటారు. ఈ యాదవులు ఆ దేవుడా అంటారు. దేవుని దృష్టి ఎక్కడ ఉందో ఆలోచన చేయండి. మొట్టమొదటి ఎక్కడికి వచ్చాడంటే మాలోల దగ్గరికి వచ్చాడా? మాదిగోళ్ళ దగ్గరికి వచ్చాడా? ఎవరి దగ్గరికి వచ్చాడు దేవుడు? దేవుని బిడ్డలారా, దేవుని లేఖనము సెలవిస్తున్నది. మీకు తెలియక లేని మాటలని విని దేవునికి మీరు దూరంగా కండి. దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే సత్యాన్ని దేవుడు ఇక్కడ తీసుకొచ్చి
ఒకసారి గట్టిగా. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను మనం జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా యేసయ్య కష్టపడ్డాడు గనుక ఆయన తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకొని ఇక పని లేకుండా మన కొరానికి మళ్ళా రానై ఉన్నాడు. మనం ఎంత సిద్ధంగా ఉంటే అంత తొందరలోనే దేవుడు మనలందరినీ యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ మనలందరూ